ఓం మహాగణపతే నమః. నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి గురువు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా సంచారం చేసేటటువంటి గ్రహాలు. ఇక ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహ మార్పును కనుక మనం చూసినట్టయితే, ఈ మాసంలో శుక్రుడు ముఖ్యంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ మాసం మొత్తము దాదాపుగా శుక్రుడు ఈ రాశిలోనే సంచారం చేస్తాడు. ఇక రవిని కనుక చూసుకున్నట్టయితే, రవి కూడా తులారాశిలో సంచారము, అదేవిధంగా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు. దాదాపుగా ఈ మాసం మధ్య భాగంలో రవి తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక చూసినట్టయితే కుజుడు దాదాపుగా ఈ మాసం మొత్తము వృశ్చిక రాశిలోనే కుజుని యొక్క సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారము మనకి వృశ్చిక రాశిలో ఉంటుంది. అదేవిధంగా దాదాపుగా చివరి వారంలో మనకు తులారాశిలోకి బుధుని యొక్క సంచారం ఉంటుంది. బుధుడు ఈ మాసంలో వక్రీ కూడా అవుతున్నాడు. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతున్నాయో చూద్దాము. తులారాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసినట్టయితే, వీరికి శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి రవి 1వ స్థానంలోను 2వ స్థానంలోను సంచారం ఉంటుంది. కుజుడు 2వ స్థానంలోను, శుక్రుడు 1వ స్థానంలో సంచారము, అదేవిధంగా బుధుడు 2వ స్థానంలోను 1వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. శని 6వ స్థానంలోను, కేతువు వీరికి తులారాశి వారికి 11వ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ మాసంలో శుక్రుడు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు. శని చాలా అనుకూలంగా ఉన్నాడు. కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. ఈ 3 గ్రహాలు ఈ రాశి వారికి నవంబర్ మాసంలో అనుకూలంగా ఉన్నాయి. అయితే ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి చూసినట్టయితే, ఈ రాశి వారికి శుక్రుడు రాశ్యాధిపతి, అదేవిధంగా వీరికి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 1వ స్థానంలోనే తన స్వక్షేత్రంలోనే సంచారం చేయడం అనేది చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. ఈ మాసం మొత్తము తులారాశి వారికి అనుకూలంగానే ఉంటాడు. అంటే శుక్రుడు ముఖ్యంగా కంఫర్టబుల్ లైఫ్ అనేది ఇస్తాడు. కాబట్టి తన రాశిలోనే శుక్రుని యొక్క సంచారం ఉండడం వల్ల తులారాశి వారికి ఈ మాసంలో మంచి కంఫర్టబుల్ అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అనుకున్నటువంటి పనులు వీరు చేయగలుగుతారు. ఆరోగ్యము అనేది ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంపతులలో మనస్పర్ధలు ఉన్నట్టయితే మనస్పర్ధలు తొలగిపోతాయి. సంతోషము, ఆనందము అనేది మనకు ఈ మాసంలో శుక్రుని వల్ల ఈ రాశి వారికి కలుగుతాయి. సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది, తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. ఓవరాల్గా చాలా చక్కటి ఫలితాలు శుక్రుని వల్ల కలుగుతాయి. మంచి వస్త్రధారణ ఉంటుంది. శత్రువులపైన విజయం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. అష్టమంలో సంబంధించినటువంటి విషయాలు అంటే అనుకోకుండా ధనలాభము కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా వివాహ ప్రయత్నాలు మీకు అనుకూలంగా మారుతాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం గురించి చూస్తున్న వారికి ధనలాభము, సంతానం గురించి చూస్తున్న వారికి సంతానం కలుగుతుంది. ధనలాభం అనేది మీకు ఉంటుంది. అదేవిధంగా వాహన సౌఖ్యం కనిపిస్తుంది. ఇంట్లో కూడా చక్కటి తృప్తికరంగా ఉంటుంది. సుఖమైనటువంటి జీవితం అనేది మనకు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది, ఫన్ అనేది ఉంటుంది, ఆనందం అనేది మీకు ఈ మాసంలో చక్కగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఎందువల్లంటే శుక్రుడు ఈ రాశి వారికి రాశ్యాధిపతి చాలా చక్కగా ఉన్నాడు. కాబట్టి అనుకూలంగా ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. అంతేకాకుండా శని కూడా మీకు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శని 4వ అధిపతి, అదేవిధంగా 5వ అధిపతి. అంటే యోగకారకుడు, కోణాధిపతి, అదేవిధంగా కేంద్రాధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి వృత్తిలో చాలా చక్కగా ఉంటుంది. మీకు మంచి ప్రొఫెషనల్ గ్రోత్ అనేది ఉంటుంది. అప్పులను మీరు తీర్చివేయగలుగుతారు. లోన్ వ్యవహారాలు
ముందుకు కదులుతాయి. అంటే స్లోగా వెళ్ళినప్పటికీ లోన్ వ్యవహారాలు అనేవి మీకు సక్సెస్ఫుల్గా ఉంటాయి. శత్రువుల పైన జయం అనేది ఉంటుంది. ధన రాబడి పెరుగుతుంది. అదేవిధంగా ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనడానికి మంచి సమయంగా మనం చెప్పవచ్చు. ఆరోగ్యం అనేది బాగుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. మానసికంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ శని వల్ల కలుగుతాయి. శని చతుర్థాధిపతి పంచమాధిపతి కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. కాస్త ఆలస్యంగా ఉన్నప్పటికీ సక్సెస్ అనేది ఉంటుంది. శని స్వతహాగా ఆలస్యంగా ఫలితాలను డిలే చేస్తాడు, కానీ సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది. మీరు అనుకున్న దానికంటే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ శని వల్ల మనకు తులారాశి వారికి గోచరిస్తున్నాయి. వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో, ప్రాపర్టీకి సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అని మనము చెప్పవచ్చు. అదేవిధంగా కేతువు కూడా మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కేతు వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీకు మంచి ఆధ్యాత్మికత పెరిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. బంధువులతో, స్నేహితులతో సంబంధాలు కొనసాగించండి, తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంది అని మనం చెప్పవచ్చు. ఇవి స్థూలంగా తులారాశి వారికి ఉన్నటువంటి ఈ మాసంలో ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఈ మాసంలో వీరికి రవి అంతగా అనుకూలంగా లేడు. అదేవిధంగా కుజుడు కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. అయితే తులారాశి వారికి రవి లాభాధిపతి 2వ స్థానంలోనూ 1వ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. ఇక కుజుడు కూడా 2వ అధిపతి, అదేవిధంగా సప్తమాధిపతి మనకు 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా ధనం ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 2వ స్థానంలో ధనానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ధన ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 2వ స్థానం అనేది వాక్కుకు సంబంధించినటువంటి స్థానం కూడా కాబట్టి వాక్కు కఠినంగా ఉండకుండా చూసుకోండి. మీ యొక్క కుటుంబంలో ఉన్న వారితో సంయమనం పాటించండి, ఓపికగా ఉండండి, మృదువుగా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందువల్లంటే 2వ స్థానంలో కుజుడు, రవి 2 పాపగ్రహాల యొక్క సంచారం అనేది ఉంటుంది కాబట్టి కాస్త అగ్రెసివ్గా, కఠినంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో, ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, పౌరుషంగా మాట్లాడకండి. తద్వారా మనకి తులారాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు ఓవరాల్గా మీకు కలుగుతాయి. తులారాశి వారికి నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, వీరికి ముఖ్యంగా రవి అంతగా అనుకూలంగా లేడు. కుజుడు 2వ స్థానంలో ఉన్నాడు, అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. బుధుని వల్ల కూడా కాస్త ఇబ్బందులు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా వీరు ప్రతిరోజు రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని పఠించడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని తూర్పు దిక్కుగా సూర్యోదయం సమయంలో కనుక పఠించినట్టయితే 108 సార్లు పఠించినట్టయితే సూర్యుని వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు మీకు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆదివారము ఉపవాసం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే మీకు సూర్యుడు అంటే రవి 1వ స్థానంలో హెల్త్ రిలేటెడ్ కానీ, అదేవిధంగా 2వ స్థానంలో కుటుంబానికి సంబంధించిన, ధనానికి సంబంధించినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఇబ్బందులు కలిగిస్తున్నాడో ఆ ఇబ్బందులు అన్నీ మనకు తొలగిపోతాయి. ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రము ప్రతిరోజు పఠించండి. తద్వారా రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ఇవి మనకు తులారాశి వారికి ఈ నవంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇవి స్థూలంగా మనకు ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.